ఈ రోజు కూడా మా ఫ్రెండ్స్ అందరూ కలిసేసి ఒక చోటుకి వెళ్దామని ప్లాన్ వేసారు. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇక డైరెక్ట్ ఇంకా ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్ వెళ్ళిపోయాం. ఇంక పెట్రోల్ బంక్ లో వచ్చేసి పెట్రోల్ కొట్టించుకొని ఇంకో పెట్రోల్ బంక్ లో ఇగోండి ఈ పెట్రోల్ బంక్ లో గాలి కొట్టించుకుంటుంది. వీళ్ళందరూ ఇలా ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే నేను వీడియో తీస్తా వెనకాల కార్ వస్తుందన్న విషయం కూడా మర్చిపోయా. 0 నుంచి మనోడి బండిలో ఫుల్ ట్యాంక్ కొట్టించాలంటే ఎంతకెళ్ళిద్దో చూద్దాం. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చాలా క్యూరియస్ గా చూస్తున్నారు. ఇలా క్లాసెస్ ఉంటే మేము ఎప్పుడో బాగుపడే వాళ్ళం. చూడండి మొత్తం ఇంత కొట్టించాం అనమాట ఫుల్ ట్యాంక్ అవడానికి. ఇంకా అలా బయలుదేరాం. ఎక్కడికి అనుకుంటున్నారా? మొత్తానికి మనం బీచ్ లో అడుగు పెట్టేసాం. ఈ కాయగాడు ఎవడో తెలిస్తే మీరు కామెంట్ చేసి చెప్పండి. మొత్తానికి మనం వేటపాలెం బీచ్ కి వచ్చేసి ఆ వేవ్స్ తో ఆడుకుంటున్నాం. దీని అర్థం ఏంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అలా మా డిప్పల్ని తాగుతున్నప్పుడు డిప్ప నుంచి వచ్చే నొప్పి చాలా పెయిన్ఫుల్ గా ఉంది. తర్వాత మా నోడు ఏం చేయాలో తెలియక ఇలాంటి పిచ్చి పనులు చేస్తా ఉన్నాడు. ఈ బీచ్ లో మేము ఎన్నో వింత జంతువులు చూసాం. ఆ వింత జంతువుల్లో ఇది ఒక వింత జంతువు. దీని పేరు అంబులి అంట. అక్కడ బీచ్ లో తిరిగే వాళ్ళే చెప్పారు. మరి మీకు ఈ వింత జంతువు పేరేంటో తెలిస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇది ఇంకో వింత జంతువు యోగా బేలా అంట. ఇంకా లాస్ట్ కి మానభంగం ఒకటే మిగిలింది. ఇప్పుడు అది కూడా చేసేస్తున్నారు చూడండి. సూపర్ సూపర్ ఫిగర్. ఏ జోక్. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా.